హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ టాక్స్ విత్ ఎన్కే. సో ఈరోజు మూవీ రివ్యూ వచ్చేసి మన మిరాయి మూవీ రివ్యూ అనమాట. సో యాక్టెడ్ బై తేజ సజ్జా అండ్ మంచు మనోజ్ అండ్ శ్రియా సరన్ అండ్ ఒక హీరోయిన్ పేరు ఉంది, తన పేరైతే నాకు తెలియదు, సారీ. సో సో వీళ్ళనమాట క్యాస్టింగ్ అయితే. సో నాకైతే ఈ మూవీ గురించి ఎలా అనిపించింది అని అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను. మీరు మొత్తం చూడండి వీడియో, ఎందుకంటే మూవీలో పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ కూడా ఉన్నాయి గైస్, నెగిటివ్స్ కూడా ఉన్నాయి. సో నేను ఇవన్నీ మైండ్లో పెట్టుకొని నేనైతే మొత్తం రివ్యూ అయితే చెప్పబోతున్నాను అనమాట. సో వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో మీరు డిసైడ్ అవ్వచ్చు, సో వర్త్ ఫర్ మనీయా లేకపోతే కాదా, లేకపోతే టైం వేస్టా, లేకపోతే ఏందనేది మీకు ఫైనల్ వరకు మీరైతే డిసైడ్ అయితే అవుతారనమాట. సో ఫైనల్ వరకు వీడియో అయితే చూడండి. మూవీలో మనం పాజిటివ్స్ చూద్దాం అండ్ ఎట్ ఎ టైం నెగిటివ్స్ కూడా చూద్దాం. రెండు ఉన్నాయి మూవీలో. సో మనం మూవీ రివ్యూలోకి అయితే వెళ్ళిపోదాం అనమాట సీదా. సో గైస్, నాకు మూవీలో ఫస్ట్ మనం ఏం మాట్లాడుకున్నాం అంటే ఫస్ట్ మనం పాజిటివ్స్ మాట్లాడుకున్నాం మూవీలో. సో గైస్, లిటరల్లీ మూవీ అయితే ఏం బాగాలేదు గైస్ అని అనుకున్నారా? మూవీ అయితే ఇచ్చి వాడేసిండు తేజ సజ్జా, వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. అసలు మన డైరెక్టర్కి అసలు హ్యాండ్స్ ఆఫ్ భయ్యా, హ్యాండ్స్ ఆఫ్, నీ విజన్కి హ్యాండ్స్ ఆఫ్. అసలు ఆ స్టోరీ ఏంది భయ్యా, అసలు నెక్స్ట్ లెవెల్ అసలు. ఎందుకంటే ఒక 9 గ్రంథాలు అని చెప్పి మన అశోక చుట్టూ ఉండే ఒక 9 గ్రంథాలు పట్టుకొని ఆ స్టోరీని పట్టుకొని ఏ విధంగా అయితే నరేషన్ ఏదైతే తీసుకుపోయాడో మూవీని లాస్ట్ వరకు నెక్స్ట్ లెవెల్ ఇంపాక్ట్ఫుల్గా తీసుకుపోయాడు అనమాట. మూవీ అయితే మీకు చాలా ఎంగేజింగ్ అనిపిస్తుంది, చాలా కొత్తగా అనిపిస్తుంది, చాలా ఫ్రెష్ స్టోరీ. అండ్ ఈ మూవీలో మెయిన్ పాజిటివ్, బిగ్గెస్ట్ పాజిటివ్ వచ్చేసి గైస్, బడ్జెట్ ఏమో తక్కువ, బట్ అవుట్పుట్ ఏమో మీకు ఆ బడ్జెట్కి ఇంకా డబల్ త్రిబుల్ పెట్టేసారేమో బడ్జెట్ ఏమో అని మీకు ఒక అది వస్తుంది అనమాట మీకు లోపల నుంచి. లైక్ ఎట్లా అంటే మూవీ బడ్జెట్ ఒక 50 crores, ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఆదిపురుష్ అనుకుందాం గైస్, 600 కోట్లు బడ్జెట్, కానీ ఆడ అవుట్పుట్ ఏముంది, ఆడ విఎఫ్ఎక్స్ చెత్త, మొత్తం చెత్తనే ఆడ. మీరే చెప్పండి, అవునా కదా? సో నాకేమనిపించింది అంటే బడ్జెట్ ఏమో వీళ్ళు తక్కువ పెట్టిరు, కానీ విజువల్స్ ఏమో అసలు బియాండ్ ద సీన్స్ మైండ్లో లేచిపోతాయి ఎవరెవరికి. ఆ విజువల్స్ ఏవైతే ఉన్నాయో అవైతే మీరు థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. సో నెక్స్ట్ లెవెల్ విజువల్స్ అని చెప్పుకోవచ్చు అవైతే. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గైస్, ఆ విజువల్స్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేపుతుంది అయ్యా, జమ్మని లేపుతుంది, ఇట్లా మీకు మస్తు అనిపిస్తుంది, లిటరల్ ఏకదమ్ అనిపిస్తుంది. మన తేజ సజ్జా యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది మీకు. అసలు హనుమాన్ తర్వాత ఇది ఒక జబర్దస్త్ కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు మనం. సో నాకైతే నెక్స్ట్ లెవెల్ అనిపించింది అనమాట అదైతే. అండ్ మన మంచు మనోజ్ అన్న కూడా నాకు బాగా అనిపించింది, ఆయన ఫైట్స్ కానీ ఆయన రోల్ కానీ ఓకే బాగా అనిపించింది. బట్ దీని గురించి నేను మైనస్ పాయింట్స్లో మాట్లాడతా. సో మీరు ముందు మనం పాజిటివ్స్ మాట్లాడేసుకున్నాం. సో అది, సో డైరెక్షన్ ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు. డైరెక్షన్ తీసుకెళ్ళిన విధానం ఎట్లా అంటే ఒక మూవీ స్టార్టింగ్లో ఒక 20-30 minutes అట్లా కొంచెం అట్లా ఏమైనా అట్లా డల్ అనిపించినా కానీ దాని తర్వాత మెల్ల ఒక సీన్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఒక క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత దీని అమ్మ సినిమా అయితే బుర్ర పాడుంటుంది మొత్తం. ఫైనల్ వరకు పిచ్చెక్కిపోతుంది అసలు. హీరోయిన్కి కూడా పర్లేదు, గుడ్ రోల్, ఆమె ఫస్ట్ హాఫ్లో ఎక్కువ ఉంటుంది, సెకండ్ హాఫ్లో అంత కనిపించదు. అండ్ శ్రియా సరన్ గాయస్ మెయిన్, ఈమె చుట్టే తిరుగుతుంది స్టోరీ మొత్తం. ఆమె అంత రోల్ ఉండదు, కానీ ఉన్న రోల్ మాత్రం ఎంత ఇంపాక్ట్ఫుల్ ఉంటుంది అంటే అంత ఇంపాక్ట్ఫుల్ ఉంటుంది అనమాట. అంత నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది శ్రియా సరన్ అయితే మీకు. ఆమె అసలు వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. లైక్ ఆమెనే అసలు మెయిన్ క్యారెక్టర్ ఆఫ్ ది స్టోరీ ఏమో అనిపిస్తుంది నాకైతే. లిటరల్లీ హీరో ఇస్ నథింగ్, ఆమెనే మెయిన్ స్టోరీ క్యాండిడేట్ అనిపిస్తుంది నాకైతే. సో అంత బిగ్ రోల్ అయితే ప్లే చేసింది అనమాట. సో మంచి క్యారెక్టర్ పడిందని చెప్పుకోవచ్చు మన శ్రియా సరన్కి అయితే. అదైతే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. అండ్ మన హీరోస్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు. హీరోయిన్ యాక్టింగ్ ఈజ్ గుడ్, వెరీ గ్లామరస్గా అంత బాగుంది. కానీ మైనస్ పాయింట్లోకి వచ్చేస్తే గైస్, వైబ్ ఉందిలే అని సాంగ్ అయితే లేదనమాట. అండ్ ఫస్ట్ ఇంకొకటి చెప్పాలని ఏంటంటే ఆ సాంగ్ లేకపోయినా పర్లేదు గైస్, ఎందుకంటే ఆ సాంగ్ అంటే ఇంకా లాగ్ అయిపోతుందేమో నాకు తెలిసి. అది అవసరమే లేదు అసలు, ఆ సాంగ్ అవసరమే లేదు మూవీకి. మూవీ అట్లుంది, అంత నెక్స్ట్ లెవెల్ ఉంది మూవీ. సో అది అవసరమే లేదు అసలు, అవన్నీ ఆ సాంగ్స్ అవి అవసరం లేదు అసలు. మూవీ చాలు మీకు. ఆ నరేషన్ ఏదైతే ఉందో, ఆయన స్టోరీని తీసుకెళ్ళిన విధానం, ప్లాట్ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు. వెరీ గుడ్ అని చెప్పుకోవచ్చు. ప్లాట్ అయితే అసలు అలా వెళ్తుంటుంది మూవీ, నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది మీకు. ఎక్కడ కూడా బోరింగ్ అయితే అనిపించదు. సో మన మైనస్ పాయింట్స్ మాట్లాడితే స్టార్టింగ్ 20-30 minutes వరకు మీకు కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది, కొంచెం ఎక్కకపోవచ్చు, బట్ ఇట్స్ ఓకే, అలా ఫ్లాట్కి వెళ్ళిపోతుంటుంది. అండ్ తర్వాత మెయిన్
మన మంచు మనోజ్ అన్నకి క్యారెక్టర్ పడింది, ఇంపాక్ట్ఫుల్గానే పడింది, బట్ ఎక్కడనో కొంచెం తగ్గినట్టేమో అని అనిపిస్తుంది నాకు ఎందుకో. మన మంచు మనోజ్ అన్నది అయితే అది ఎందుకో నాకు కొంచెం కొట్టింది. అండ్ క్లైమాక్స్ నాకు కొంచెం ఎందుకో దెబ్బతీసినట్టు అనిపించింది. బికాస్ ఇంకా ఇంకా కొంచెం ఉండుంటే ఇంకా నెక్స్ట్ లెవెల్, ఇంకా ఇంపాక్ట్ఫుల్గా అనిపించేది అని చెప్పి నాకు ఒక అనిపించింది లోపల నుంచి. సో క్లైమాక్స్ అయితే ఎక్కడో కొట్టినట్టు అనిపిస్తుంది మీకు క్లైమాక్స్. అండ్ నెక్స్ట్ లెవెల్ వచ్చేసి మూవీలో విజువల్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని చెప్తాను నేనైతే. ఆ బడ్జెట్ ఏంది, కానీ ఆ అవుట్పుట్ ఏంది, నాకు అది అసలు పిచ్చెక్కిపోతుంది అసలు మూవీలో. అది నెక్స్ట్ లెవెల్ అసలు. సో దాంట్లో డౌటే లేదు. అండ్ మన శ్రేయా సరన్ ఈజ్ అ మెయిన్ రోల్ ఆఫ్ ది క్యారెక్టర్. అండ్ ఫైనల్గా మై ఓవరాల్ రివ్యూ నాకెట్లా అనిపించింది, నా ఒపీనియన్ మీరు అడిగితే. సో మూవీకి వెళ్ళాలా బ్రో వద్దా బ్రో అంటే, సో గైస్ మీరు ఫ్యామిలీతోనైతే మూవీకి అయితే వెళ్ళొచ్చు అనమాట, నో ప్రాబ్లం. మీరు ఫ్యామిలీతో వెళ్ళొచ్చు, జబర్దస్త్ మూవీ, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వెళ్ళొచ్చు మూవీకి. సో నో ప్రాబ్లం, దాంట్లో అయితే మీరు ఫ్యామిలీ మొత్తం తీసుకొని వెళ్ళిపోయింది మూవీకి. ఇట్స్ నెక్స్ట్ లెవెల్ విజువల్ ఆస్పెక్ట్ మూవీ అనమాట, నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది మీకు. సో నాకు ఓవరాల్గా నెక్స్ట్ లెవెల్ అనిపించింది మూవీ. సో వెళ్ళాలా బ్రో అంటే కంపల్సరీ వెళ్ళొచ్చు, టైం వేస్ట్ అయితే ఏం కాదు, మీరు పక్కా ఎంజాయ్ చేసి వస్తారు. అండ్ ఇట్స్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో మీరు ఎక్కడ కూడా డ్రాప్ అవ్వరు. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా నెక్స్ట్ లెవెల్ అనిపించింది, తేజ సజా యాక్టింగ్ ఇస్ నెక్స్ట్ లెవెల్ అనిపించింది. అండ్ ఓవరాల్గా మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ అయితే ఐ గివ్ 4 ఇడ్లీ అవుట్ ఆఫ్ 5 అనమాట. సో ఇది నా మూవీ రివ్యూ అయితే. అండ్ నెక్స్ట్ మన అనుపమది మూవీ ఉంది కదా, కిషిపింద్ర అనేది సంథింగ్ మూవీ ఉంది కదా, సో ఆ మూవీ రివ్యూ కూడా నేను ఇచ్చేస్తాను అనమాట యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఇప్పుడు మూవీకి అయితే వెళ్ళిపోతున్నా గైస్, సారీ గైస్, నా మూవీ నేమ్ అయితే వల్కడం రాలేదు, చాలా పెద్దగా ఉంది అది మూవీ నేమ్, సో నేను చూసుకోలేదు. సో మూవీకి అయితే వెళ్తా ఇప్పుడు. సో మూవీకి వెళ్ళి ఇప్పుడు నేను ఆ మూవీ కూడా చూసేస్తాను అనమాట, చూసి నేను మీకు రివ్యూ అయితే ఇస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఏమంటారు బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి అనమాట. అండ్ కమెంట్ చేయండి మీరు మూవీకి వెళ్ళరా మిరాయి మూవీకి. అండ్ మీకు ఆ మూవీ రివ్యూ కూడా అప్లోడ్ చేసేస్తా. అండ్ మీరు డిసైడ్ అయిపోవచ్చు ఈ మూవీకి వెళ్ళాలి వెళ్ళొద్దని చెప్పి. మీరైతే మీరు కంపల్సరీ వెళ్ళొచ్చు, ఎందుకంటే ఇట్స్ అన్ ఓటీటీ ఫిలిం కూడా కాదు గైస్ ఇది. ఎట్లా అంటే ఇది ఒక విజువల్ ఎఫెక్ట్ మూవీ కదా. సో మీరు పక్కా థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ చేయాల్సింది, మీరు నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అయితే చేస్తారు మీరు. సో వెళ్ళండి, థియేటర్కి అయితే వెళ్ళండి. సో నో ప్రాబ్లం, వర్త్ వాచ్ అని చెప్పుకోవచ్చు. సో ఇది గైస్ ఈరోజు మూవీ రివ్యూ అయితే. సో నా మూవీ రివ్యూ కూడా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కమెంట్ చేయండి. అండ్ ఐఎమ్ ఏ స్మాల్ యూట్యూబర్, ప్లీజ్ సపోర్ట్ చేయండి గైస్, ప్లీజ్. మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం. సో తొక్కి పడేయకుండా అలా పైకి తీసుకోండి, సరేనా? రైట్, బాయ్.